పరిష్కరించాలి. జర్నలిస్ట్ సమస్యలు జర్నలిస్ట్ పరిష్కారంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలనుకుంటూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఇచ్చిన చెలో హైదరాబాద్ పిలుపుని అందుకుని రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి ఫెడరేషన్ నాయకులు ముఖ్య నాయకులంతా ఇక్కడికి హైదరాబాద్ తరలించారు. గన్ పార్క్ నివాళులు అర్పించాం. గన్ పార్క్ లో ఉన్న అమరవీరుల స్థూపానికి ఒక వినతి పత్రం ఇచ్చాం. ఎందుకంటే పాలకులకు అధికారులకు ఇదివరకు ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చాం, కానీ అవన్నీ బుట్ట దాఖలయ్యాయి. ఆ సమస్యలను పట్టించుకోలేదు, ఒక సమస్య కూడా పరిష్కరించలేదు. కాబట్టి ఇవాళ తెలంగాణ సాధిస్తున్న తెలంగాణ కోసం త్యాగాలు చేసిన ప్రాణ త్యాగం చేసిన అమరవీరుల స్థూపానికి మేము ఇలా మెమోరాండం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి తెలంగాణ తెచ్చుకున్న జర్నలిస్టులు తెలంగాణలో ఎంతో పోరాటం చేశారు. ప్రత్యక్షంగా పరోక్షంగా జర్నలిస్టులు కూడా తమ పాత్ర ఉంది. కానీ ఇలా జర్నలిస్టులకు ఏం చేశారు? 12 సంవత్సరాలు అయితే తెలంగాణ వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఇదివరకు ఒక ప్రభుత్వం రెండు దశలుగా ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ ప్రభుత్వం కూడా అన్యాయం జరిగింది జర్నలిస్టులకు. వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా 2.5 సంవత్సరాలైంది. ఇంతవరకు కూడా జర్నలిస్టుల సమస్యలు ఏ ఒక్కటి పరిష్కరించలేదు. అన్యాయం జరుగుతుంది. ఎంతో మంది ఇలా పేపర్లు పెట్టుకొని చిన్న పేపర్లు తెలంగాణలో బతుకుతున్నారు జర్నలిస్టులు. వాళ్లకు ఇవ్వాల్సిన అడ్వర్టైజ్మెంట్లు బిల్స్ 2.5 సంవత్సరాల నుంచి ఇవ్వలేదు, ఒక్క రూపాయి ఇవ్వలేదు. వాళ్ళు ఎట్లా బతకాలి, ఎట్లా వాటిని నడపాలి పత్రికలని, ఇలా మూసుకునే పరిస్థితి పత్రికలని. కాబట్టి ప్రభుత్వం ఎటుపోతుంది, ఏం చేస్తుంది? జర్నలిస్టులకు హామీలు ఇచ్చి వారిని ఏదో గుర్తు పెడుతున్నారు తప్ప ఆచరణలో మాత్రం ఏ ఒక్కటి సమస్య పరిష్కరించలేదు. ఇళ్ల స్థలాలు అన్నారు ముఖ్యమంత్రి గారు, ఎన్నోసార్లు ఇళ్ల స్థలాలు ఇస్తున్నా చెప్పిన గత ముఖ్యమంత్రి చెప్పి చేపట్టినటువంటి గన్ పార్క్ దగ్గర నుంచి ర్యాలీ చేపట్టినటువంటి మన రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య గారికి ఖమ్మం జిల్లా తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నిరంతరం జర్నలిస్టు సమస్యలపై అనేక దశల వారీగా ఉద్యమాలు చేస్తున్నారు. అదేవిధంగా ఈ 33 జిల్లాల నుంచి విచ్చేసినటువంటి మన జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా ఖమ్మం జిల్లా సమితి నుంచి కమిటీ నుంచి నాకు తెలియజేస్తూ, ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ 2014లో ఏర్పడక ముందు ఏదైతే ఉద్యమం చేశామో ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా కలం కార్మికులకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి 4 కోట్ల జనాభా కాస్త 5 కోట్లుగా చేరింది. మన జర్నలిస్టులు కూడా ఉన్నటువంటి సంఖ్య ఉమ్మడి ఏదైతే మొత్తం ఉమ్మడి జిల్లాలు ఉన్నాయో ఇప్పుడున్నటువంటి తెలంగాణ స్టేట్ లో మొత్తం కూడా 46,706 మందికి అప్లికేషన్ కార్డులు ఇచ్చారు. జీవో నెంబర్ ఐఎన్పిఎఫ్ కార్యాలయం 103 జీవో ప్రకారంగా. కానీ ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో స్థాయిలో ఉన్నటువంటి జర్నలిస్టులు 16,000 మంది, మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయిల వరకు 28,000 మంది. ఈ విధంగా మీరు సబ్ డివిజన్ చేసి ప్రతి వర్కింగ్ జర్నలిస్ట్ కూడా అక్రిడేషన్ కార్డు ఇవ్వాలి. మీరు అర్హులైన వారి కాదు, ప్రతి వర్కింగ్ జర్నలిస్ట్ ఇవ్వాలి మీరు. ఎందుకంటే వితౌట్ శాలరీతో పనిచేసేది ఎవరంటే ఒక జర్నలిస్ట్ మిత్రుడు ఒక్కరే. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఆ టైంలో ఫ్రీగా మనకు అన్ని కూడా ఏదైతే టోల్గేట్ ఉన్నాయో అక్కడ కూడా మనకు మన అప్లికేషన్ కార్డు చూపిస్తే ఫ్రీగా పంపించేవాళ్ళు. ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చేసే పని రాష్ట్రాలు కాదు, దేశాలు కాదు, ప్రపంచంలో 103 దేశాలు నరమేధం సృష్టిస్తున్నటువంటి ట్రంప్ పేరు తీసుకొచ్చి ఖమ్మం హైదరాబాద్ లో ఉన్నటువంటి ఐటీ సిటీలలో దగ్గరలో డెవలపింగ్ ఏదైతే ఫైనాన్షియల్ డెవలప్ అవుతుందో ఆ ఏరియాకి ట్రంప్ పేరు పెడతారా? అంటే మీరు ఎందుకు తీసుకెళ్తున్నారు? తెలంగాణ రాష్ట్రాన్ని ఎటువంటి తీసుకెళ్తున్నారు అది ఆలోచించుకోవాలి. మాకున్నటువంటి జర్నలిస్టులకి ఏదైతే ఎంప్లాయ్మెంట్ ఉన్నాయో చిన్న తరహా మధ్య తరహా వారికి చేసినటువంటి యాడికి సంబంధించిన డబ్బులన్నీ కూడా మీరు వెంటనే చెల్లించాలి. లేని ఎడల ఈ యొక్క ఉద్యమాన్ని శాంతియుతంగా చూశారు. భవిష్యత్తులో దశల వారీగా ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు సోమయ్య గారి ఆధ్వర్యంలో మేము పనిచేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ముగిస్తున్న నా పేరు నానబాబు, ఖమ్మం జిల్లా ప్రెసిడెంట్.